కుతుబ్షాహీ రాజ్య పతనం తర్వాత మధ్యలో ఒక 34 సంవత్సరాలు రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. తర్వాత ఢిల్లీ చక్రవర్తుల అధికారి అయినటువంటి నిజాముల్ ముల్క్ తెలంగాణకు సుబేదారుగా వచ్చి తర్వాత స్వతంత్ర పాలన ప్రారంభించిండు. కాబట్టి 1724లో ఈ నిజాముల్ ముల్క్ స్వతంత్ర పాలన ప్రారంభించిండు. అయితే నిజాముల్ ముల్క్ స్వతంత్ర పాలన ప్రారంభించే నాటికి అప్పటికే భారతదేశానికి ఐరోపా ఖండం నుంచి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆంగ్లేయులు వచ్చి ఉన్నారు. అయితే అప్పుడు మద్రాస్ మీద ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఆ ఘర్షణలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఈ నిజాం ఉల్ ముల్క్ని వేడుకున్నారు. అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పడానికి. అంటే ఒకనాడు ఈ అసబ్జాయిల పాలన ప్రారంభమైన నాడు ఆంగ్లేయుల పరిస్థితి ఎట్లా ఉండేది, చివరికి వచ్చేటప్పటికి వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించే స్థితి ఎట్లా వచ్చిందని చెప్పడం కోసం ఇది మనం చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి తమ మద్రాసుని మాకు తిరిగి ఇప్పించమని ఈయనని వేడుకునేటటువంటి పరిస్థితి వాళ్ళది. ఒక సుపీరియర్ పరిస్థితి నిజాం ఉల్ ముల్క్ది. అట్లా నిజాం ఉల్ ముల్క్ 1724లో పాలన ప్రారంభించి 1748 దాకా ఆయన రాజ్య పరిపాలన చేసిండు. తర్వాత ఇక అనేకమైనటువంటి అప్పటికే ప్రవేశించినటువంటి ఫ్రెంచ్ వాళ్ళు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అనేక రాజ్యాల మధ్య వైరాల్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటూ పోతున్నటువంటి స్థితి అని చెప్పుకున్నాం. ఈ రాజ్యంలో కూడా వేలుదూర్చి ఇటు బ్రిటిష్ వాళ్ళు, అటు ఫ్రెంచ్ వాళ్ళు ఒక్కొక్కరి పక్షం వహించి ఒక్కొక్కరిని రాజుగా చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అట్లా ఈ అసబ్జాయి వంశం తొలి రోజుల్లో వీళ్ళ మధ్య ఉండేటటువంటి వైరుధ్యాల్ని ఆసరాగా చేసుకొని తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆ ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఆ స్థితిలో ఈ రాజ్య పరిపాలన ప్రారంభమైంది. ఈ అసబ్జాయి వంశం పాలన ప్రారంభమయ్యే నాటికే భారతదేశం ఒక పక్క నుంచి వాళ్ళ ఆధిపత్యంలోకి వస్తూ ఉన్నటువంటి స్థితి. అంటే 1757 నాటికి దాదాపుగా భారతదేశం 3/4 భారతదేశం ఆంగ్లేయుల వశంలోకి, కంపెనీ వశంలోకి వచ్చిందనే విషయం మనకు తెలుసు. అంటే దానికి ఈ అసబ్జాయిల చరిత్రకు సంబంధం ఉంది. అట్లా ఆ సంబంధంలో నుంచి మనం అధ్యయనం చేయాలి. కాబట్టి 1757 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు, 1947 స్వాతంత్ర పోరాటం, ఈ 200 సంవత్సరాల చరిత్రకు, అంటే ఈ 200 సంవత్సరాల బ్రిటిష్ వారి ఆధిపత్య చరిత్రకు, ఈ అసబ్జాయిల చరిత్రకు ఒక విడదీయనటువంటి సంబంధం ఉన్నది. తొలి రోజుల్లో బ్రిటిష్ వాళ్లకు సహాయం చేసినటువంటి అసబ్జాయిలు చివరి రోజులు వచ్చేటప్పటికీ వాళ్ళ ముందు నిస్సహాయులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ వైరుధ్యాలు ఉపయోగించుకొని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఈ రాజ్యం మీద ఆధిపత్యం నెలకొల్పుకోవడానికి ప్రయత్నం చేసి ఆఖరికి బ్రిటిష్ వాళ్ళదే పైచేయి అయ్యింది. అట్లా నిజాం అలీ కాలం నాటికి, అంటే 1798 నాటికి, అంటే నిజాం అలీ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలు 2 ఉన్నాయి. ఒకటి, నిజాం అలీ కాలంలో 1768లో కోస్తా ప్రాంతాన్ని, 98లో రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లకు అప్పచెప్పడం. అంటే అప్పటి నుంచి తెలంగాణకు మిగతా రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఐడెంటిటీ అనేది ప్రారంభం అక్కడి నుంచి మనకు మొదలవుతుంది. అంటే తెలంగాణ ఐడెంటిటీ ఉద్యమాల గురించి మనం తర్వాత చర్చించుకునేటప్పుడు అది మనం 1952లోనో దాని మూలాలు ఉన్నాయనో, 69లో దాని మూలాలు ఉన్నాయనో చెప్పుకుంటాము. కానీ 69లో కాదు, 52లో కాదు, ఇంకా వెనక్కి వెళితే
68, 98 నాటి నుంచి ఆ మూలాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ పరిణామాలు ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ కాలంలో ఆ కాలం నాటికి 1798 నాటికి బ్రిటిష్ వాళ్ళు అసభ్యాయుల మీద సంపూర్ణమైనటువంటి ఆధిపత్యంలోకి వచ్చి ఈ అసభ్యాయులతోటి ఒక సైన్య సహకార ఒప్పందం ఏర్పరచుకున్నారు. ఆ 1798లో ఏర్పరచుకున్నారు, మళ్ళీ 1800లో ఏర్పరచుకున్నారు. ఈ సైనిక సహకార ఒడంబడిక అనేది బ్రిటిష్ వాళ్ళ సంపూర్ణ ఆధిపత్యానికి ఒక ప్రతీకగా మనకు కనిపిస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం, ఆ సైనిక సహకార ఒప్పందం ప్రకారం బ్రిటిష్ సైన్యాన్ని సికింద్రాబాదు పరిసర ప్రాంతాల్లో పోషించడానికి అంగీకరించడం, దానికి కావాల్సినటువంటి వాళ్ళ ఆర్థిక వనరులన్నీ కూడా నిజామే సమకూర్చవలసి రావడం, రెండవది బ్రిటిష్ వాళ్ళ రెసిడెంట్ని తన రాజ్యంలో ఉండడానికి అంగీకరించటం. అంటే ఈ సైనిక సహకార ఒప్పందం ఫలితంగా బ్రిటిష్ రెసిడెంట్ ప్రత్యక్షంగా వీళ్ళ రాజ్యంలో ఉండేవాడు. ఆ రెసిడెంట్స్ క్రమం మనకు 1800 నుంచి ఆ రాజ్యం పతనమయ్యేంత వరకు 1948 వరకు కూడా, ఆ 148 సంవత్సరాలు కూడా ఈ అసబ్జాయి రాజ్యంలో, హైదరాబాద్ రాజ్యంలో, అంటే అసబ్జాయి రాజ్యాన్ని పలు పేర్లతో మనం పిలుస్తాం. దాన్ని నిజాం రాజ్యం అంటాం, అసబ్జాయి రాజ్యం అంటాం, హైదరాబాద్ స్టేట్ అంటాం, నిజాం రాష్ట్రం అంటాం. ఇట్లా 4-5 రకాల పేర్లతో దీన్ని వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా దీని గురించి కన్ఫ్యూజ్ కావద్దు. అసబ్జాయి రాజ్యం అన్నా, నిజాం రాజ్యం అన్నా, హైదరాబాద్ స్టేట్ అన్నా, హైదరాబాద్ రాజ్యం అన్నా, ఈ పేర్లతో పిలిచేందుకు కూడా ఒకే రాజ్యాన్ని. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో వ్యవహరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ హైదరాబాద్ స్టేట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు తమ రెసిడెంట్ని పెట్టడం అనేది అప్పటి నుంచి మనకు మొదలైంది. ఈయన డార్పర్ అనే ఒక మంచి జాతి మేకను పెంచి సుమారు సంవత్సరానికి 40 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు తెలుసుకోవాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి ఇతని నిజాం అలీ ఖాన్ తర్వాత వచ్చినటువంటి సికిందర్ జా కాలంలో జరిగినటువంటి ఒక పరిణామం, ఇది కూడా తర్వాత చరిత్రకు లింకు కలిగి ఉంది. కాబట్టి ఆయన సికింద్రాబాద్ అనే ఇప్పుడు మనం ఏదైతే సికింద్రాబాద్ పిలుచుకుంటున్నామో ఆ నగరాన్ని తన పేరు మీద నిర్మించినటువంటి వాడు 1808లో. అంటే అప్పటి నుంచి తెలంగాణలో ఆధునికత ఏర్పడడానికి, నిజాం రాజ్యం ఆధునికీకరణ చెందడానికి, తర్వాత సాలార్జంగ్ ఈ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి దీనికి ఒక లింక్ ఉన్నది. అంటే 1808లో సికింద్రాబాదు అనే నగరాన్ని నిర్మించినందువలన అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కేవలం ఆంగ్లేయులే కాకుండా ఉత్తర భారతం నుంచి, దక్షిణ భారతం నుంచి వచ్చినటువంటి అనేక మందికి అది నివాస స్థలం అయిపోయి ఆ తర్వాత పెద్ద నగరంగా మార్పు చెందింది. ఆ నగరానికి వచ్చినటువంటి వాళ్ళు మిగతా ప్రాంతాల్లో ఆధునికతను చవిచూసినటువంటి వాళ్ళు. ఆ ప్రాంతాల్లో ఆధునిక విద్య ఎట్లా ఉన్నది, ఆధునికమైనటువంటి మార్పులు ఏ విధంగా వస్తుంది, వాటన్నింటి నుంచి కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఆధునికత హైదరాబాద్ నుంచి తెలంగాణలోకి ఆధునికత ప్రవహించింది. కాబట్టి సికింద్రాబాదు నిర్మాణం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత మనకు నాదిర్ షా అనే అతను అధికారంలోకి వచ్చిండు. ఈ నాదిర్ షా కాలంలోనే ఈయన 1829 నుంచి 57 దాకా రాజ్య పరిపాలన చేసిండు. ఇతని కాలంలోనే సాలార్జంగ్ దివాన్, ఈ దివాన్నే ప్రధానమంత్రి అని అంటారు, దివాన్ అని కూడా అంటారు. కాబట్టి సాలార్జంగ్ ఇతని కాలంలో దివాన్గా నియమించబడి, ఈ సాలార్జంగ్ కూడా ఈ ఆంగ్లేయుల యొక్క ప్రభావంతో తెలంగాణలో అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. కాబట్టి సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు అంటే దీనికి సంబంధించినటువంటి ప్రశ్న పలు రకాలుగా అడగవచ్చు గ్రూప్ 1కి.
అంటే సారాజ్యం సంస్కరణల గురించి రాయండి అని అడగొచ్చు. అడిగితే డైరెక్ట్గా ఏ సంస్కరణ చేసిండో రాయొచ్చు. తెలంగాణలో ఆధునికీకరణ ఎట్లా జరిగిందో అని అడగొచ్చు. ఇట్లా తిప్పి అడగొచ్చు. లేదా 6వ రాజు అయినటువంటి మహబూబ్ అలీ ఖాన్, 7వ రాజు అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని చర్చించండి అన్న ఈ 3 ప్రశ్నలకు 3 రకాలుగా అడిగినా కూడా ఒకటే సమాధానం. సాలార్జంగ్ ఈ 1853లో ప్రధానమంత్రి లేదా దివాన్ అయిన దగ్గర నుంచి ప్రవేశపెట్టినటువంటి మార్పులన్నీ కూడా ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు. కాబట్టి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పలు రంగాల్లో ఆధునికమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చిండు. కాబట్టి ఈ నాదిర్ షా కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటన ఇతను సాలార్జంగ్ ప్రధానమంత్రి కావడం. తర్వాత ఇతని తర్వాత అఫ్జలుద్దౌలా వచ్చిండు. అఫ్జలుద్దౌలా కాలంలో కీలకమైనటువంటి ఘట్టాలు ఏమిటంటే సిపాయి తిరుగుబాటు. అంటే 1857లో ఆయన అధికారంలోకి వచ్చిన కాలంలోనే సిపాయి తిరుగుబాటు అటు ఉత్తర భారతదేశం అంతటా జరిగింది. దక్షిణ భారతదేశంలో సిపాయి తిరుగుబాటు ప్రభావం మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అటు మద్రాసు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, కోస్తాంధ్రలో కానీ, కేవలం తెలంగాణలో, హైదరాబాదులో మాత్రమే. తెలంగాణలో అనేక జిల్లాల్లో కూడా ఈ సిపాయి తిరుగుబాటు ప్రభావంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగినాయి. అంటే అంతకుముందే ప్రారంభమైనటువంటి వహాబీ తిరుగుబాటు కానీ, ఈ కాలంలో ప్రారంభమైనటువంటి ఈ సిపాయి తిరుగుబాటు ఫలితంగా ఇక్కడ తుర్రేబాద్ ఖాన్, మౌలి ఇబ్రహీం లాంటి వాళ్ళు ఇంకా జిల్లాల్లో నిజామాబాద్లో, నిర్మల్లో, రామ్జీగోండ్ ఇట్లా పలు ప్రాంతాల్లో కూడా తిరుగుబాట్లు జరిగినాయి. అంటే ఇక్కడ 1857 సిపాయి తిరుగుబాటు ప్రభావం తెలంగాణ మీద, ఈ సిపాయి తిరుగుబాటు ప్రభావాన్ని చర్చించండి అని అడగవచ్చు. లేదా ఈ తిరుగుబాటులో తుర్రేబాద్ ఖాన్ పాత్రను గురించి చర్చించండి అడగవచ్చు. అప్పుడు ఈ చరిత్ర అంతా రాయాలి. కాబట్టి అఫ్జలుద్దౌలా కాలంలో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు, దాన్ని ఎదుర్కొని ఆంగ్లేయులకు ఆయన విధేయుడుగా ఉన్నాడు కాబట్టి స్టార్ అనే ఒక బిరుదుని వాళ్ళు ఆంగ్లేయులు వాళ్ళు అతనికి అఫ్జలుద్దౌలాకి ఇచ్చిండు. అయితే ఈ అఫ్జలుద్దౌలా కాలంలో ఈ సిపాయి తిరుగుబాట్లని అణిచివేయడంలో ఈ సాలార్జంగ్ కూడా దోహదం చేసిండు. అంటే సాలార్జంగ్ ఏకకాలంలో ఒక హీరోగా, విలన్గా కూడా మనకు కనపడతాడు. అంటే అనేకమైనటువంటి ఆధునికరమైనటువంటి మార్పుల్ని ప్రవేశపెట్టడం, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో పాటుగా ఈ తిరుగుబాట్లను చాలా క్రూరంగా అణిచివేసిండు. తుర్రేబాద్ ఖాన్ని పబ్లిక్గా ఉరిదీసి ఈ తిరుగుబాటును అణిచివేసిండు. కాబట్టి దీని అంతటిని కూడా మనకు అందులో భాగంగా రాయవలసి ఉంటుంది. కాబట్టి అఫ్జలుద్దౌలా కాలంలో ఇది ఒకటి ముఖ్యమైనటువంటి సంఘటన. అఫ్జలుద్దౌలా కాలం తర్వాత మనకు మహబూబ్ అలీ ఖాన్ 1869లో ఆయన అధికారంలోకి వచ్చి 1911 దాకా సుదీర్ఘకాలం పాలించిండు. ఇతని కాలంలోనూ 11లో అధికారంలోకి వచ్చిన ఉస్మాన్ అలీ ఖాన్, వీళ్ళిద్దరి పీరియడ్లో ఈ ఆధునికీకరణ వేగవంతమైంది. అంటే 1853లో సాలార్జంగ్ ప్రవేశపెట్టింది 53లోనే అయినప్పటికీ ఈ ప్రధానమైనటువంటి మార్పులన్నీ కూడా మనకు 69 తర్వాతనే మనకు కనపడతాయి. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 53 నుంచే మనకు కనపడతాయి. కానీ ఒక టెక్స్టైల్ పరిశ్రమ కానీ, చార్మినార్ ఫ్యాక్టరీ కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు 1869 తర్వాత మనకు కనపడతాయి. కాబట్టి ఈ సాలార్జంగ్ సంస్కరణలు అనే ప్రశ్న అడిగినప్పటికీ, లేదా తెలంగాణలో ఆధునికీకరణ అనే ప్రశ్న అడిగినప్పటికీ, లేదా నిజాం రాష్ట్రంలో ఆధునికీకరణ అనే ప్రశ్న అడిగినప్పటికీ కూడా వీళ్ళిద్దరి కాలంలో, అంటే 53 నుంచి జరిగినటువంటి దాన్ని కూడా చెప్తూనే వీళ్ళిద్దరి కాలంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ప్రధానంగా ఆ చర్చ గురించి రాయవలసి ఉంటుంది.
ఈయన డార్పర్ అనే ఒక మంచి జాతి మేకను పెంచి సుమారు సంవత్సరానికి 40 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు తెలుసుకోవాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.